హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. నేనైతే బీచ్‌కొచ్చాను ఫ్రెండ్స్. పేరుపాలెం బీచ్‌కొచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. కొత్తగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ లొకేషన్ అంతేని. అయితే నేను వచ్చా ఫస్ట్ టైం చూస్తున్నానన్నమాట దీన్ని, బీచ్‌ని. అంటే పేరుపాలెం బీచ్ అంటే చర్చి వైపు ఉండే బీచ్ ప్రతిసారి చూస్తాము. కానీ దీన్ని కొంచెం వెరైటీగా ఉంటదని చెప్పి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారన్నమాట. మా ఫ్రెండ్ పేరుపాలెము. హాయ్ ఫ్రెండ్స్, గోవా బీచ్‌లా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఫ్రెండ్స్. గోవాలాగా కొబ్బరి మొక్కలు, కొబ్బరి చెట్లు బీచ్ పక్కనే ఉన్నాయి. మంచిగా కెరటాలొచ్చి ఆ కొబ్బరి చెట్లు కొట్టడం చూడండి ఫ్రెండ్స్. వ్యూ ఎంత బాగుందో. గోవా బీచ్‌లా ఉంది. అచ్చం గోవా బీచ్ లాగానే. కానీ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎన్ని కిలోమీటర్స్ అంటే ఒక మ్యాక్సిమం ఒక 10 లేదా అలా ఇంకే ఎక్కువ ఉండొచ్చు. అది అంతవరకు బీచ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్. మీరు కూడా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చర్చి వైపుకి వెళ్తున్నానన్నమాట. అయితే ఇదంతా కొంచెం కంకర్ రోడ్ ఇది. తార్ రోడ్ కొత్తగా వేశారన్నమాట. మంచిగా రోడ్లు బాగున్నది ఇప్పుడైతే. అప్పుడైతే మేము వచ్చేటప్పుడు చాలా గరుకుగా ఉన్నాయి రోడ్లు. చాలా గుంటలు గుంటలుగా. ఇప్పుడైతే కొత్త కొత్త రోడ్స్ వేశారన్నమాట. అయితే నేను వెళ్తున్నాను చూద్దాం అనేసేసి. ఈ రోడ్లంతా మంచిగా వేశారన్నమాట. మంచిగా తయారు చేస్తున్నారు బీచ్‌ని. చాలామంది వచ్చారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక వీడియో చేశాను. అది వాయిస్ సరిగా రాలేదు. మళ్ళీ ఇది క్లిప్ చూడండి ఫ్రెండ్స్. ఇది బాగుంది. ఇదంతా బీచ్ మంచిగాను ఫ్యామిలీస్ తోటి అందరూ చర్చ్‌కొచ్చి, మళ్ళీ చర్చే కాదు గుళ్ళు కూడా ఉన్నాయి అక్కడ రోడ్డు పక్కన. ఇంకా అందరూ వచ్చారన్నమాట. చాలామంది వచ్చారు బీచ్‌కి. చాలామంది ఇంకా ఫెస్టివల్ అంటే ఇంక చెప్పక్కర్లేదు కదా! అందరూ ఊర్లకు వస్తూ ఉంటారు. మంచి మంచి ప్లేస్‌లకి వెళ్ళాలనుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, రోడ్లు అయితే ఎంత మంచిగా వేశారు, సిమెంట్ రోడ్లు. నా ఫ్రెండ్ తీసుకెళ్తున్నానమాట బైక్ మీద. వెళ్తున్నాము. ఇవన్నీ చూపిస్తానని చెప్పి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే చర్చి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. చూడండి ఎన్ని బైక్స్ ఉన్నాయో, కారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ చర్చికి. ఇంకా చూడండి బీచ్ చూడడానికి. ఇంకా చూడండి ఎంత ఫెస్టివల్ అవును చూడండి. ఇదంతా అసలు ఖాళీ లేదు. మా బండి